చూసినా ఓటు చోరీకి సంబంధించి చాలా విషయాలు వెలువడ్డాయి. చాలా విషయాలు రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు. ఈరోజు ఓటు చోరీ భాగంగా మేము అన్ని జిల్లాలలో నుంచి సంతకాల సేకరణ చేశాం. చాలా వరకు మద్దతు పలికారు. ఈరోజు ఒక్కరోజే, అంటే రేపు లాస్ట్ డేటు, ఈరోజు ఒక్కరోజే 86,000 అప్లికేషన్స్ మా దగ్గరికి వచ్చాయి. సో అవన్నీ కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది పిసిసి ఆఫీస్లో. అదేవిధంగా డ్రామారావు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు చోరీ గురించి మాట్లాడారో, గతంలో లోక్సభ ఎలక్షన్స్లో వారు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ రోజు వాళ్లకు తెలియని నిజాలు సత్యాలు, అంటే మా కళ్ళు కప్పేసి ఓటు చోరీ చేసి వాళ్ళు గెలవడం అంటూ జరిగిందని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. మీరు ఒకసారి చూసినట్టయితే ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు ఏమైనా విజువల్ చేసి సిరిసిల్లలో పలానా అతని ఓటు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉందని చెప్తున్నారు. కానీ మీరు నిజంగా చూసినట్టయితే ఖచ్చితంగా గత లోక్సభ ఎలక్షన్స్ లో కానీ 10 ఏళ్ళు వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ ఓట్లు అనేవి కనపడలేదా? నేను ఒకటే అడుగుతాను, ఈ ఓట్లు అనేది వాళ్ళకి కనపడలేదా? దొంగ ఓట్లు కనపడలేదా? ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఓటమి భయం అనేది వాళ్లకు నిజంగా పట్టుకుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవదు. ఎందుకంటే అది బందిపోటు రాష్ట్ర సమితి అని మేము గతంలో చెప్పాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నమ్మే విషయంలో కూడా ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు వస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం ఉంటుంది. సో అదేవిధంగా అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సరే చెప్పినట్టు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా చేస్తారు కూడా. సో అది నిజంగా కూడా ఈరోజు క్యాండిడేట్ అనేది కూడా వాళ్ళందరూ కూడా చాలా వరకు నేను తిరిగినట్టయితే జూబ్లీహిల్స్ లో అతనికి మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా వారు ఏడ్చినా గగ్గోలు పెట్టినా దొంగ ఓట్లు అన్నా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే దోసుకుందో, నిజంగా చూసినట్లయితే కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నంత సొమ్ము ఎవరు దోచుకోలేదేమో. ఈరోజు అరపత్తులు అయిపోయినారు. తెలంగాణకు వచ్చినప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి. నెత్తికి 2-3 లక్షల అప్పు పెట్టిన వాళ్ళు ఈరోజు దొంగ ఓట్ల గురించి మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేయడం నేను అనుకుంటాను. సరే, ఎలక్షన్ కమిషన్ ఉంది, ఖచ్చితంగా చూస్తుంది. గత లోక్సభ ఎలక్షన్స్ లో డేటా అంతా తీసి ఇప్పుడేదో మేము చేసినట్టు దొంగ ఓట్లు తెచ్చినట్టు ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం. కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి రంగంలో దిగుతాం, జూబ్లీహిల్స్ కైవసం చేసుకుంటాం. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేనైతే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను మా క్యాండిడేట్ గెలుస్తాడని.